ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్కు కేసీఆర్ వెళ్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేస్తూ వెళ్తున్నారు. కాసేపట్లోనే ఆయన నందినగర్ నివాసానికి చేరుకోనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నందినగర్ నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ను సిట్ అధికారులు విచారించనున్నారు. కరువుతో పల్లెలు కంట నీరు దాగి కడుపు నింపుకున్నయ్యో. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్కు కేసీఆర్ వెళ్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేస్తూ కదులుతున్నారు. కాసేపట్లో నందినగర్ నివాసానికి ఆయన చేరుకోనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నందినగర్ నివాసంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ను సిట్ అధికారులు విచారించనున్నారు. రైట్, ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్కు కేసీఆర్ వెళ్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేస్తూ కదులుతున్నారు. కాసేపట్లో నందినగర్ నివాసానికి ఆయన చేరుకోనున్నారు. ప్రస్తుతం తెలంగాణ భవన్ దగ్గర పరిస్థితి ఏంటి, తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి సైదులు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సైదులు, తెలంగాణ భవన్ దగ్గర పరిస్థితి ఏంటి? ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో సిట్ అధికారులు ఏదైతే కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన రోజు నుంచి కూడా వాళ్ళు చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం కక్షపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంగా వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు కూడా తెలంగాణ భవన్కి ఇప్పటికే వేల సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలందరూ చేరుకున్నట్టు సమాచారం. సో ఏంటి పరిస్థితి అక్కడ? ఎస్ రోజా, ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లోనే ఉన్నాం. ఇక్కడ ప్రస్తుత పరిస్థితి చూస్తే కనుక పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా తెలంగాణ భవన్కి చేరుకున్నారు. మరి కాసేపట్లో అంటే ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ఏంటంటే తిరుమలగిరి వరకు కేసీఆర్ కాన్వాయ్ వచ్చినట్లు తెలుస్తుంది. పెద్ద ఎత్తున కేసీఆర్తో పాటుగా వాహనాలన్నీ కూడా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి కొంత ట్రాఫిక్ జామ్ అయినట్టు తెలుస్తుంది. సో ఇక ఉదయం నుంచే వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. బ్లాక్ జెండాలతో నిరసన తెలుపుతున్నారు. సో కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. సో ఇక మరి కాసేపట్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు. వారందరూ కూడా మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం నందినగర్ దగ్గర సిచ్యువేషన్ చూసినా కూడా అక్కడ కొందరు మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది. అక్కడ నందినగర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటుగా కొందరు నేతలు మాత్రమే అక్కడ ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో ఉన్నాం కాబట్టి చూడవచ్చు ఒకసారి పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వారందరూ ఉదయం నుంచి ఇక్కడే ఉంటూ నిరసన తెలుపుతున్నారు. చాలా అందరూ బ్లాక్ జెండాలు తీసుకుని ఇక్కడ రావడం జరిగింది. ఒక 2 భారీ ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కేసీఆర్ సిట్ విచారణ ఏ విధంగా కొనసాగుతుంది ఏంటి అనే దానిపైన కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఒక భారీ ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. సో వారు అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ఇక్కడ నిల్చొని వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి సో ఇక ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడే ఉంటూ నిరసన తెలుపుతున్నారు. కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులందరూ కూడా ఉన్నారు మనతో మాట్లాడేందుకు. మాజీ కార్పొరేషన్ చైర్మన్ దుదిమెట్ల బాలరాజ్ యాదవ్ ఉన్నారు. ఒకసారి బాలరాజ్ యాదవ్తో మనం ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, కేసీఆర్ గారి కాన్వాయ్ కూడా ఆల్రెడీ దగ్గరికి చేరుకుంది. మరి కాసేపట్లో నందినగర్ నివాసానికి కేసీఆర్ గారు రాబోతున్నారు. సో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు అందరూ కూడా నల్ల జెండాలతో. సో పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా తెలంగాణ భవన్కి చేరుకున్నారు. సో ఈ కేసులో ఎవరున్నా సరే విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఈ విధంగా చూస్తారు. విచారణ ఎదుర్కోవడం అనేది ఎవరైనా చేస్తారో అది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా జరుగుతుంది. కానీ విచారణ ఏదైతే ఉందో కుట్రపూరితంగా జరుగుతూ ఉందో చూసినామో దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. కావాల్సుకొని చేస్తూ ఉన్నాం చూసినామో దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇవాళ కావాల్సుకొని కేసీఆర్ గారి యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం కోసం చేస్తూ చూసినా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇవాళ ఒకవైపు కేసీఆర్ గారిని ఆ వయసు రీత్యా ఎక్కడైనా విచారించుకునే అవకాశం ఉన్నది.
విచారించుకునే అవకాశం ఉన్నప్పుడు అది వాస్తవంగా ఎర్రవెల్లిలో ఉంటున్నట్టు అందరికీ కూడా తెలుసు. అది వారి గజ్వేల్ కాన్సెన్సస్ పరిధిలో భాగం, అక్కడ ఉంటున్న మాట వాస్తవం. ఒకవేళ విచారించాలనుకుంటే వయసు రీత్యా అక్కడ విచారించాలి. కానీ ఇలా నందిన్ నగర్లో ఏదైతే నోటీస్ జారీ చేసిన సందర్భంలో కేసీఆర్ గారు ఆల్రెడీ చెప్పారు 2 రోజుల క్రితమే, నేను ఎలక్షన్స్ ఉన్నవి, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నవి, బీఫామ్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలి, మిగతా అన్ని ఏర్పాటు ఉన్నాయి కాబట్టి మీరు తర్వాత పిలిస్తే మీరు మా నందిన్ నగర్లో కాకుండా ఎర్రవెల్లి నివాసంలో మీరు విచారించుకోవాలని చెప్పినారు. కానీ కావాల్సుకొని మళ్ళీ నందిన్ నగర్లోకి వచ్చేసి దానికి నోటీస్ అంటించేసి ఏదేదో ఉగ్రవాద అయినట్టు, తీవ్రవాద అయినట్టు, దేశం నుంచి పారిపోతున్నట్టు, ఈ కేసు ఏదో పెద్ద ఇదేదో ఉన్నట్టు అని చెప్పేసి ఏది చేస్తూ ఉన్నారో దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ ఉద్యమం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చావు అంచెల దాకా పోయినటువంటి ఉద్యమ నేతను ఇలా అపాస్పాలు చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా, ఆ ప్రయత్నాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఆ ప్రజలకు తెలియజేసే భాగంగానే రేవంత్ రెడ్డి యొక్క చర్యల్ని ఇవాళ నల్ల జెండాల రూపంలో, ర్యాలీల రూపంలో, నిరసన రూపంలో ఇవాళ తెలియజేస్తూ ఉన్నాం. డెఫినెట్గా గతంలో సిట్టు ఆ రోజు 2 రోజుల కింద సిట్టు వచ్చిన రోజు నిరసన తెలియజేశాం. ఇలా మా మక్తల్ మున్సిపాలిటీ సంబంధించి అక్కడ కూడా మేము పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ తీసేసి ఆ మక్తల్ చెక్పోస్ట్ చౌరస్తాలో ఇలా ధర్నా చేసే పరిస్థితికి వచ్చింది. ఇలా అన్ని మండల కేంద్రాలలో, అన్ని మున్సిపాలిటీలో కూడా ఇలా పోలీసు రాజ్యం అయిపోయిందండి. ఎక్కడ కూడా ఒక నిరసన కార్యక్రమం తెలియజేయమంటే అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చినారు. ఇది ఎక్కడ న్యాయం? ఇది అంటే ప్రజాపాలన నిరసన ఎక్కడ తెలియజేయచ్చు, నిరసన అది ఎక్కడైనా తెలియజేయని చెప్పినారు, ఎవరైనా మాట్లాడొచ్చని చెప్పినారు, ఎవరైనా ధర్నా చేస్తని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా కేసీఆర్ గారి పైన సిట్ ఏదైతే చేస్తూ ఉందో ఆ విచారణ తీరు ఏదైతే ఉందో అప్రజాస్వామికంగా ఉందని చెప్పేసి నల్ల జెండాలతో, బైక్ ర్యాలీలతో నిరసన తెలియజేస్తూ ఉంటే పోలీసులతో అరెస్ట్ చేస్తూ ఉన్నారు, గృహ నిర్బంధం చేస్తూ ఉన్నారు. ఇక నేను మక్తల్ నుంచి ఇక్కడ రావడానికి ఎంత ఇబ్బంది అయిందో మీకు తెలియదు, మాకు తెలుసు. అంటే ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు బయలుదేరుతూ ఉన్నారు, వాళ్ళ కార్లు ఏంది, వాళ్ళ వెహికల్ నెంబర్ లేదని చెప్పి ట్రేస్ చేసి ఇలా అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చినారు. అయినా కూడా చూడండి, ఇంత మీరు ఎక్కడ ఎన్ని నిర్బంధాలు చేసినా, ఎన్ని గృహ నిర్బంధాలు చేసినా, ఎన్ని రకాల ఇబ్బంది పెట్టి ఇక్కడికి రావడం ఖాయం. కాబట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క ఏదైతే ఉందో ఈ చర్యకు నిరసనగా ఇలా తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఎటువైపు పోతా ఉన్నారు, ఎటువైపు ప్రయాణిస్తూ ఉన్నారు, ఈ రాజ్యం నడుపుతూ ఉన్నారు, పోలీసు రాజ్యం నడుపుతున్నారా, ఎన్నిమల రాజ్యాంగం నడుస్తుందా, ఇవాళ ప్రతి ఒక్క నాయకుడిని, ఇవాళ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి నాయకుడిని క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు, తెలంగాణ ప్రజలకు ఏం ఇండికేషన్ ఇద్దాం ఉన్నారో ఒకసారి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది తెలియజేస్తా ఉన్నాం. మరికొందరు ఉన్నారు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకుడు జంగయ్య ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఈరోజు కొంతమందిని ఉస్మానియా యూనివర్సిటీలో కూడా కొంతమంది విద్యార్థి సంఘ నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో మీకు ముందస్తుగా సమాచారం ఇచ్చి అదుపులోకి తీసుకున్నారా, అక్రమంగా అదుపులోకి తీసుకున్నారా, అసలు ఏం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీ? ఎలాంటి పర్మిషన్ లేకుండానే ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేశారు. అయినా కానీ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా రేవంత్ రెడ్డి యొక్క దిష్టిబొమ్మ తగిలేసి మరీ ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారు అంటే మాకు అంత అభిమానం. అదేవిధంగా ఈరోజు చూడండి, డైవర్షన్ పాలిటిక్స్లో బాగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి బొగ్గు కుంభకోణము ఈరోజు ఎక్కడ దొరికిన కాబట్టి ఈరోజు సిట్టు పేరు మీద ప్రొలాంగ్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు కేసీఆర్ గారికి సిట్టు ఇచ్చే అర్హత ఈరోజు రేవంత్ రెడ్డికి ఉన్నదా? మీరు వెంటనే రేవంత్ రెడ్డి గారు వెంటనే ఇక్కడ ఉన్న కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలని బీఆర్సీ విద్యాలయాన్ని డిమాండ్ చేస్తారు. లేని పక్షంలో ఎక్కడ మీరు ఇచ్చిన హామీలను, మీరు ఇచ్చిన విద్యార్థులకు ఇచ్చినటువంటి ఉద్యోగ ప్రకటనను, అదే రైతులకు ఇచ్చిన హామీల పైన 6 గ్యారెంటీలు, 420 హామీల పైన ఎక్కడెక్కడ ప్రశ్నిస్తూ ఉంటాం. ఈ డైవర్షన్ పాలసీకి భయపడమని తెలుస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. చూస్తున్నాంగా రోజా ఈ తెలంగాణ భవన్కి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. సో ముఖ్యంగా ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పేసి మా అధినేత కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు. సో అది బాగానే ఉంది. కానీ మొన్న నందినగర్లో ఇంటికి నోటీసులు అంటించడాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము ఈరోజు అసలు ఫోన్ ట్యాపింగ్ లేనే లేదు, కానీ ఫోన్ ట్యాపింగ్ పేరుతోటి, సిట్ విచారణ పేరుతోటి ఇవాళ మా అధినాయకుడిని కేసీఆర్ని విచారణకు పిలుస్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాం. దానిలో భాగంగానే అన్ని మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో, రాజధానిలో కూడా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు చెప్తున్నారు. రోజా రైట్, థ్యాంక్ యూ సైదులు.